ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం పనితీరు మీకు? ఏం లేదండి, అభ్యంతరం లేదు. అంతా బాగానే ఉంది, అంతా బాగా జరిగిపోతానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఎవరి గురించి ఏం ఆలోచించే పని లేదు, బాగానే ఉంది. వాతావరణం అంతా బాగానే ఉంది. సీఎం గారు నిన్న మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం బీహార్ కంటే దిగజారిపోయింది, పథకాలు అమలు చేయడం కొంచెం టైం పడుతుంది, ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు. అర్థం చేసుకోవాలంటే కొంచెం రాబడి తక్కువగా ఉంది కాబట్టి అది వచ్చిన దాకా అర్థం చేసుకోవాలి. బడ్జెట్ లేదు కాబట్టి దాన్ని వచ్చిన దాకా కొంచెం అర్థం చేసుకుంటే దాన్ని వచ్చిన తర్వాత దాన్ని అమలుపరుస్తారు. అది లెక్క. మరి ఇప్పుడు అమలు చేసే గ్యాప్ వస్తుంది కదా, మరి ప్రజలకి ఏమన్నా వ్యతిరేకం అనేది ఏం లేదు. జనాలకు అందరికీ తెలిసిందే, తెలియని ఒక కార్యక్రమం అనేది ఏం కాదు. తెలిసిన తర్వాత మనం ఆందోళన పడాల్సినంత లేనప్పుడు మనం చేసేదేం లేదుగా, వచ్చిందా ఆగాలి. అది మనకి కేంద్రం నిధులు ఇచ్చిందిలే కానీ అమరావతికి నిధులు ఇచ్చింది కేంద్రం అంటే ఆ నిధులు మన దగ్గరికి వచ్చి అన్నారు కానీ ఇంకా రాలా. మన దగ్గరికి వచ్చింది అనుకున్నప్పుడే మన దగ్గరికి వచ్చింది అని మనం అమలుపరచాలి. రాంది మనం అమలుపరచడానికి కుదరదు. అది అంటే ఆ నిధులనే పథకాలకి మళ్లించలేము, దేనికి వచ్చిన నిధులు వాటికే వాడాలి, సంపద చూపిస్తారని సీఎం గారు అంటున్నారు. అన్నారు, సీఎం గారు అన్నారని చెప్పానంటే ఆ నిధులు ఎక్కడికెక్కడికి వచ్చిన తర్వాత ఎటు ఎంత, ఏ రోడ్డుకి ఎంత, ఎటు ఎంత కేటాయించాలి అనేది ఆయన కూడా లెక్కల మీద కూర్చున్నాడు. అది వస్తే ఆ లెక్కల మీద కేటాయించి ఎటు మొత్తం కేటాయిస్తారు. అది జరిగింది. గత ప్రభుత్వం మొత్తం అదే ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు, వాస్తవాలు తెలియాలని నేను చెప్తున్నాను చెప్పి సీఎం గారు అంటున్నారు. అవన్నీ ఏం లేదు, అవన్నీ ఏం లేదు. కాకపోతే ఏదో అనుకుంటా ఉంటారు జనాలు. అవన్నీ ఏం లేదు, జరిగేది మామూలుగానే ఉంటుంది. ఇంకా డబ్బులుంటే ఈ పాటికి క్షణం కూడా ఆలోచించిన పథకాలు వేసేవాడిని అని చెప్పి అస్సలు ఆ గోల లేదు. అది ఆయన కూడా వాటి కోసం చూస్తున్నాడు. అది వస్తే జనాన్ని ఎడగొట్టేద్దామని చూస్తున్నాడు. అది ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమాట, మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఈ పాటికి అన్ని పథకాలు వేసేవాళ్ళు అంటున్నారు కదా. వాళ్ళ పథకాల్లో వాళ్ళు వేసారు, వీళ్ళ పథకాలు వీళ్ళు వేస్తారు. ఈయన వచ్చి వాళ్ళు ఉన్ననాలు ఒక రోడ్డు సరిలేదు, వీళ్ళు ఉన్ననాలు వీళ్ళ రోడ్డు అది మా రోడ్డు బాగు చేస్తున్నారు. ఎవరు పనులు వాళ్ళకే ముఖ్యం, ఎవరి పనులు ఆనందే వాళ్ళకే ఆనందం. దాని గురించి విమర్శించకూడదు. అది గతంలో ఎలా ఉండే అంటారు రోడ్లు కానీ ఓట్లు అంటే దాన్ని అందులో ఇటు అటు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇటు అటు వెళ్తారు, అటు ఇటు వస్తుంటారు. దాని గురించి పెద్ద సమస్య ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు అంటున్నమాట, మేము ఇచ్చిన పథకాల ప్రజలు ఇంకా గుర్తు పెట్టుకున్నారని చెప్పేసి నిజమేనంటారా? ఎవరి మీద అభిమానం ఉంటే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు, తప్పే ఉంది. ఎవరి మీద గుర్తుంటే వాళ్ళ మీద అభిమానం గుర్తు పెట్టుకుంటారు, దానివల్ల జరిగిద్ది. మరి ఈయన కూడా ఏదేదో చేశాడు, మరి ఈయన మీద అభిమానం వాళ్ళు ఈయన మీద ఉంటారు. దాని మీద గురించి ఇబ్బంది ఏం లేదు.